పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు పండగే. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఓజీ ట్రైలర్ వచ్చేసింది. ఈ ట్రైలర్లో పవన్ కళ్యాణ్ విశ్వరూపాన్ని చూపించారు. ఒక చేత్తో కత్తి, మరో చేత్తో గన్ పట్టుకొని వేటికి బయల్దేరిన సింహంలా కనిపించారు. ట్రైలర్ రిలీజైన 5 గంటల్లోనే 50 లక్షల వ్యూస్, 6 లక్షల లైక్స్ని సంపాదించి సంచలనం సృష్టించింది. ఇది పవన్ కళ్యాణ్ స్టామినాకి నిదర్శనం. ఇప్పటికే విడుదలైన పాటలు, పోస్టర్లు సినిమాపై అంచనాలను పెంచాయి. ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ అవ్వడంతో అభిమానుల ఉత్సాహం తారాస్థాయికి చేరుకుంది. ఈ సినిమా గురించి మరో ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదేంటంటే ఓజీ సినిమాలో పవన్ కళ్యాణ్ కుమారుడు అకీరా నందన్ కూడా నటించినట్లు తెలుస్తోంది. ట్రైలర్లో పవన్ కళ్యాణ్ 16 ఏళ్ల వయసులో ఉన్నప్పటి సన్నివేశాలను అకీరాతో చేయించారని వార్తలు వినిపిస్తున్నాయి. ట్రైలర్లో పవన్ కళ్యాణ్ ఇమ్రాన్ హాష్మీకి ఫోన్ చేసి ముంబై వస్తున్నాను, తలలు తీసుకెళ్తాను అని చెప్పిన తర్వాత చేతిలో కత్తి పట్టుకొని కిందికి నడుచుకుంటూ వచ్చే ఒక షాట్లో కనిపించే కాళ్ళు అకీరా నందన్వి అని నెట్టింట చర్చ జరుగుతోంది. ఇది నిజమైతే అభిమానులకు డబుల్ బొనాన్జా అవుతుంది. సినిమా విడుదలయ్యాక దీనిపై మరింత స్పష్టత వస్తుంది. ఓజీ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి.